హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధను హైదరాబాద్. ఇప్పుడైతే వినాయకులు చూద్దామని వచ్చినాం. మళ్ళా పోయినసారి అయితే గట్కేశ్వర్ దగ్గర చూపించిన కదా, ఇప్పుడు ఉప్పల్ దగ్గర రాహుల్ కళాకార్ అని మనకు తెలిసిననే జబర్దస్త్ కలెక్షన్ ఉంది లోపల. ఒక్కసారి చూసొద్దాం. చూసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడనే తీసుకోండి. చాలా బాగుంది కలెక్షన్, నేను చూసిన, మీకు కూడా చూపిస్తా రండి. ఫస్ట్ అయితే ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే సింగిల్ గా ఎలుక మీద కూర్చుండు వినాయకుడు, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, వినాయకుడు ఎలుక పెద్దగా ఉంది. అండ్ ఇంకా వినాయకుడు కూడా అంటే మన ఇది పెయింటింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఎట్లా అంటే మన ఇదిగోండి సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంది, మంచిగా ఉంది వినాయకుడు. ఈ వినాయకుడు ఇంకా త్రిశూలం ఏమో వస్తుందేమో, కానీ ఇలా పెట్టలేదు వీళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు ఇక్కడ సింహాసనం అంటే పులి మీద, ఇక్కడ పులి మీద ఉన్నాయి వినాయకుడు కూడా రెండు పులిలు ఒక వినాయకుడు మధ్యలో. ఎవరైనా అంటే ఈ కాలనీలో పెడతారు కదా, గ్రాండ్ లుక్ రావడానికి ఇట్లా బాగుంటది. ఓకే, మనం అయితే ఇది చూసినాం కదా, ఇంద్రుడు అండ్ శివుడు, కానీ చాలా మంచిగా ఉంది వినాయకుడు. అండ్ నంది, ఏనుగు, అది వెరైటీగా ఇందులో ఎట్లా కనబడుతుంది అంటే, ఒక సైడ్ నుంచి చూస్తే నంది, ఇంకో సైడ్ నుంచి చూస్తేనేమో ఏనుగు ఇట్లా కనబడుతున్నాయి. మంచిగా ఉంది, లుక్ వైజ్ అయితే సాలిడ్ ఉంది. అండ్ ఇక్కడ గరుడ వినాయకులు ఉన్నాయి. గరుడ దేవుడు ఇట్లా వాహనంలా వేసుకొని ఇట్లా రెడీ చేసారు అనమాట. వచ్చి పాములు ఉన్నాయి, సర్పాలు, పాము మీద కూర్చున్నాడు. అండ్ ఇంకా గరుడ పాము కాంబినేషన్ ఉంది. చాలా బాగుంది వినాయకుడు అయితే. లుక్ వైజ్ అంటే ఈ షెడ్ లో ఒకటి చాలా బాగున్నాయి. ఉప్పల్లో నేను చాలా చూసినా కానీ లుక్ వైజ్ లో ఇవే బాగున్నాయి, అందుకనే మీకు ఈ షెడ్ చూపించిన. నా ఫేవరెట్ వినాయకులు చూపిస్తా, సైడ్లు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఫస్ట్ అయితే చూద్దాం. ఈ అన్ని గరుడలో ఉన్నాయి. లుక్ వైజ్ లో ఎవరైనా డెకరేషన్ పర్పస్ లో ఇంకా మీరు డెకరేషన్ సపరేట్ గా ఎన్నికల చేయని అవసరం లేదు. చూడండి ఇట్లా సాలిడ్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చెట్లు, ఇక్కడ నెమలి ఉంది, అక్కడ ఆవు ఉంది, ఇక్కడ చూడండి నంది ఉంది, సూపర్ ఉన్నాయి. ఈ సైడ్ వచ్చి ఈ వినాయకులు ఉన్నాయి. అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి, కొన్ని కాంబినేషన్ లా బాగున్నాయి. అండ్ ఇట్ సైడ్ వచ్చేమో గరుడ అండ్ ఇంకా సర్పం ఇట్లున్నాయి. ఇట్ సైడ్ వచ్చేమో ఇట్లున్నాయి, నంది, లేడీ, ఇంకా చెట్టు దగ్గర కూర్చున్న వినాయకుడు. ఓకేనా, సూపర్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కలెక్షన్ కూడా బాగుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఓకే అంటే మామూలుగా మనం రెగ్యులర్ గా పెట్టే వినాయకుడు లాగా ఈ కలెక్షన్ ఉంది. ఇంకొక వినాయకుడు ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, సింబాలతో ఉంది పీట, ఆ పీట మీద కూర్చున్నాడు. ఆ వినాయకుడిని కూడా చూపిస్తా. ఈ వినాయకుడు వచ్చి అంటే రెగ్యులర్ గా ఇలాంటి వినాయకులు వచ్చి మనకి ఎక్కడైనా అండ్ సాఫ్ట్ అంటే రెగ్యులర్ గా మంచి అఫీషియల్ కాలనీలలో నార్మల్ గా పెట్టే వినాయకులు ఇవి. ఈ కలెక్షన్ ఇది కూడా బాగుంది, కానీ రేట్లు అయితే చెప్తలేరు వాళ్ళు. నేను చాలా అడిగినా, ఇక్కడ రేట్ అయితే ఏం చెప్తలేరు. మీరు ఇక్కడికి వచ్చే రేట్ కనుక్కోవాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి జబర్దస్త్ గణేష్ ఉన్నాడు. ఎవరికైనా మంచి స్టూడెంట్స్ పెడతారు కదా, స్టూడెంట్స్ అయినా లేదు అంటే ఇట్లా మన ఈ పొలిటికల్ గా అయినా పెట్టేటోళ్ళు ఇట్లా పెట్టొచ్చు. ఇవన్నీ చూడండి జబర్దస్త్ ఉంది. ఈ సైడ్ లో సింబల్ వచ్చినాయి, సింహం, ఇటొక సింహం అటొక సింహం అంటే లయన్స్. ఇప్పుడు సింబల్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు. లయన్స్ వచ్చి మనకి ఇక్కడ వినాయకుడు వచ్చిండు. పీట కూడా ఉంది వెనకాల మొత్తం డెకరేషన్ చాలా బాగుంది ఈసారి ఈ షెడ్ లోనైతే. ఇక్కడైతే అన్ని అవే వినాయకులు ఉన్నాయి. ఇంకా కలెక్షన్ కూడా ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి వినాయకులు. 2024లోనైతే ఈ కలెక్షన్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అయితే. ఎందుకంటే పోయినసారి చూసిన దానికంటే ఈసారి కొంచెం వెరైటీగా వచ్చినాయి. ఒకసారి చూడొచ్చు. ఈ వినాయకుడు కూడా పెద్ద అంటే ఎవరైనా మంచిగా పెద్ద షెడ్లు వేస్తారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇవి మినిమం ఎన్ని ఫీట్లు ఉన్నాయి అంటే ఇవి 12 ఫీట్ ఉంటాయి, 12 ఫీట్స్ ఉంటాయి. కానీ మంచిగా ఉంది. రేటు అయితే కొంచెం తక్కువనే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. నా ఫేవరెట్ గణేషుని నేను చూసిన అంటే చూడంగానే నచ్చిన వినాయకుడు
నేను చూపిస్తా ఇప్పుడు. మై ఫేవరెట్ గణేష్ పాప. అన్ని గణేష్లే ఉన్నారు, ఎక్కడ చూడు వినాయకులే ఉన్నారు. పైన ఒక్కటి లింగం లాగా ఇట్లా కిరీటం పెట్టిరు, జబర్దస్త్ వినాయకుడు. ఇట్లా చూపెట్టు, సాలిడ్ ఉంది వినాయకుడు. అన్ని వినాయకులు ఉన్నాయి, అంటే పెద్ద వినాయకులతోనే చిన్న వినాయకుడు. ఎక్కడ చూడు వినాయకుడే, చెవు దగ్గర కూడా వినాయకుడే, ఇక్కడ కూడా వినాయకుడే. చూడొచ్చు మీరు, పైన కూడా వినాయకుడు ఉన్నాడు. నా ఫేవరెట్ వినాయకుడు. నాకు అంటే చూడంగా నచ్చింది ఈ వినాయకుడు. మీరు పెడితే కూడా మంచిగా లుక్ వైజ్ సాలిడ్ కనబడుతుంది వినాయకుడు. అండ్ లెంత్ వైజ్ కూడా సాలిడ్ ఉంది. ఇట్లా లెంత్ వైజ్ లో ఉండొచ్చు, నాకు తెలిసి 8 feet లేదంటే ఒక 7 feet వరకు ఉండొచ్చు. ఇటు మొత్తం చూడండి, ఇక్కడ కూడా వినాయకులు ఉన్నారు, ఇక్కడ పైన వినాయకులు ఉన్నారు, చెవు దగ్గర వినాయకులు ఉన్నారు. మంచి నా ఫేవరెట్ అబ్బా వినాయకుడు. అయితే ఈ వినాయకుడు చూడంగా నచ్చింది నాకు. ఈ షెడ్ మొత్తంలో చాలా బాగుంది ఈ వినాయకుడు. ఇంకొకటి మీకు అంటే రాజ్యపీఠం మీద కూర్చున్న వినాయకుడిని చూపిస్తా. ఫేవరెట్ వినాయకులు అన్ని లైన్ ఉన్నాయి, ఒక 10-20 ఉండొచ్చు ఈ వినాయకులు. మస్తున్నాయి. ఎవరికైనా నచ్చిందంటే రేపు ఇవాళ వీడియోస్ వచ్చి చూసుకోవచ్చు. ఉప్పల్ దగ్గర మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉన్నది ఈ షెడ్. రాహుల్ కళాకార్ అంట ఈ షెడ్ నేము. మస్తున్నాయి వినాయకులు అయితే. ఇక్కడ చూడండి, ఇంకో పెద్ద వినాయకుని చూపిస్తా. సాలిడ్ ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసి 15 feet ఉంటుంది. 15 feet చూడండి ఎట్లా కనబడుతుందో వినాయకుల్లా. కవర్ వేసిరు, ఎందుకంటే పెయింట్ అంటే దాని మీద డస్ట్ పడవద్దని. ఇవన్నీ చూడండి, ఇవి రియల్, ఇవన్నీ స్టిక్, ఇవి అంటబెట్టి వీళ్ళు. సాలిడ్ ఉంది వినాయకుడు. మనము ఎవరైనా పంచ కూడా ఒరిజినల్ ఉన్నట్టుంది. పంచ అయితే ఒరిజినల్ ఉంది, అంటే మన కాటన్ పంచ. నేను అది మామూలుగా పెయింట్తో అట్లా వేసారు అనుకున్నా కానీ కాదు, బాగుంది, ఒరిజినల్ ఉంది. అండ్ ఇట్లా పీట మీద రాజపీఠం అంటారు కదా, ఆ పీట మీద కూర్చున్న వినాయకుడు బాగుంది. కానీ నా ఫేవరెట్ వినాయకుడు అంటే, ఎక్కువ నచ్చిన వినాయకుడు అంటే ఈ వినాయకుడు బాగుంది, నాకు నచ్చింది. అంటే మీకు నచ్చిందా నచ్చకుండా నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చిన వినాయకుడు ఈ వినాయకుడు బాగుంది. వినాయకుడు ఈ వినాయకులనే ఇంకా కలర్స్ ఉన్నాయి, అంటే కలర్స్ అంటే కొంచెం వెరైటీగా, అంటే ఇదే టైప్లు ఉన్నాయి కానీ కొంచెం కలర్ వేరే ఉంది అండ్ కొంచెం డెకరేషన్ వేరే ఉంది. ఆ వినాయకులు కూడా చూద్దాం. పక్కన ఉన్నాయి, పక్కన ఈ పెట్టిరు. అండ్ ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, మనం ఇందాక చూసింది లేడీ అండ్ నంది కూడా ఉంది. ఎట్లా అంటే కృష్ణుడు టైప్ లా, కృష్ణుడు ఫ్లూట్ వదులుతాడు కదా, రాధని పక్కన పెట్టుకొని ఆ డెకరేషన్ అంటే ఆ టైప్ లో తీసిండు, బాగుంది. మనం ఇందాక కవర్ ఇవ్వకుండా చూసినాం కదా, ఇంకా పెయింటింగ్ నడుస్తుంది అన్న వాళ్ళది. పెయింట్ వేస్తున్నాం అన్న, చూడొచ్చు, జబర్దస్త్ ఉంది, బాగుంది వినాయకుడు. ఇది వచ్చి పంచ కాదు, నార్మల్గా పెయింట్ వేసి. అయితే నార్మల్గా పీట మీద కూర్చున్న వినాయకులు ఉన్నాయి ఇక్కడ కానీ కొంచెం వెరైటీ ఉన్నాయి. అంటే ఇక్కడ పంచ దగ్గర కానీ కొంచెం డిజైన్ వచ్చింది. ఇక్కడ మంచిగా ఉన్నాయి వినాయకులు. ఇవి కూడా మంచిగా ఏంటంటే రెగ్యులర్గా మనం ఒక పెద్దగా మనకు అంత డెకరేషన్ ఇవన్నీ ఎక్కువ డిజైన్ సిస్టమ్ లేని వల్ల ఇది నార్మల్గా ఇట్లా తీసుకోవచ్చు. ఎక్కువ రెగ్యులర్గా అంటే ఇట్లానే తీసుకోతారు. ఇప్పుడున్న ట్రెండ్లు ఏంటంటే ఇట్లున్నాయి, అంటే ముంబై ఆ టైప్లో మనం తీసుకుందాము అని అనుకుంటారు కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, మీకు పెద్దగా కొంచెం ఆ ఉన్న వినాయకులు చూపిస్తాను కదా, ఈ రౌండ్ ఉంది. ఓకే, ఇంత పెద్ద కాకుండా కానీ కొంచెం చిన్న స్మాల్ సైజ్ 10 feet అనుకుంటా. అక్కడ మన ఈ వినాయకుడు ఏమో మనకి 15-20 feet ఉంటుంది. ఇది 20 feet వినాయకుడు. ఇవి కూడా బాగున్నాయి, ఇది ఇంకా బాగుంది. దాంట్లో అదే టైప్లో కొంచెం చిన్న వినాయకుడు. ఈ చిన్న వినాయకుడు మంచిగా ఉంది. అంటే ఇవన్నీ పెట్టింది కాబట్టి సింహాసనం అదే సింహాల పీట మీద మంచిగా న్యాచురల్గా, అంటే ఇట్లా రాజస్థాన్ గుర్తుపడేటట్టు ఉంటాయి అంటారు కదా, అట్లున్నాయి వినాయకులు. ఇక్కడ చూడండి, గోల్డ్ కలర్ పంచ, గోల్డ్ పంచ మీద వినాయకుడు ఉన్నాడు. ఇంకా సాలిడ్ ఉంది ఈ వినాయకుడు, చూడొచ్చు. అంటే ఇవన్నీ అదే ఈ కలెక్షన్స్ అన్నమాట. అంటే ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి ఇక్కడ. ఒకటే డిజైన్ కానీ ఒక్కొక్క వెరైటీ ఉంది ఇక్కడ. చూడొచ్చు,
ఇక్కడ ఈ వినాయకుడు కూడా బాగున్నాయి సేమ్, కానీ కొంచెం స్మాల్ సైజ్ అన్నమాట ఇవి. అదే సైజు అంటే అవి ఒక 20 ఫీట్స్ ఉంటాయి, ఇవి ఒక మనకు ఒక 15-13 ఫీట్స్ ఇవి. ఈ వినాయకులు మంచిగా ఉన్నాయి వినాయకులు అయితే. ఇక్కడ వైట్ పంచ మీద ఉన్న వినాయకుడు చూడొచ్చు మీరు. ఈ వినాయకుడు వచ్చి నార్మల్గా రెగ్యులర్గా వినాయకుడు, రెగ్యులర్ వచ్చిన మనకు అంటే రెగ్యులర్గా అన్ని జాగాలలో ఉంటుంది, కానీ డిజైన్ బాగుంది. మనకి వచ్చినాక తెలిసి అయితే ఒక 1 lakh వరకు ఉండొచ్చు వినాయకుడు. నాకు తెలిసినంత వరకు అయితే 1 lakh చెప్పొచ్చు వీళ్ళు, కానీ ఈ వినాయకుడు వచ్చి 50K అట్లా చెప్తారు. పైన సంథింగ్ కాళికామాతను దేవత అయితే ఉంది ఈ వినాయకుడిని. ఇప్పుడైతే వచ్చినట్టయితే డిఫరెంట్ కలర్స్ అయితే బాగున్నాయి వినాయకుడు. ఇక్కడ పెద్ద వినాయకులు ఉన్నాయి, ఇక్కడ చిన్న వినాయకులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే వినాయకులు అయితే చూసాం, సాలిడ్ ఉన్నాయి. ప్రైస్ వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే 1 lakh వరకు ఉండొచ్చు. ఇక్కడ సైడ్ ఉన్న వినాయకులు అయితే 50,000 వరకు చెప్పారు. అంటే డిజైన్ కూడా అట్లా ఉన్నాయి. 1 lakh అనగానే కొంతమంది ఏమనుకుంటారు అంటే అమ్మ అంత రేటా అది ఇది అనుకుంటారు, కానీ డిజైన్ కూడా అట్లా ఉన్నాయి. అండ్ వినాయకుడు క్వాలిటీ ఇంకా మనం ఒక దగ్గర పెట్టినాం అంటే ఆ లుక్ కూడా వేరే లుక్ వస్తుంది. మీకు వీడియోలో సగం కనబడకపోతే మీరు లైవ్లో వచ్చి చూసుకోండి, సాలిడ్ ఉన్నాయి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇంత మంచి వినాయకులు చూసినామని. బాగున్నాయి. మీరు ఇక్కడ రావాలంటే కూడా అడ్రస్ వచ్చి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రాహుల్ కళాకార్ అని మంచిగా ఉన్నాయి వినాయకులు. అన్న పేరు రాహుల్ కళాకార్, అన్నందుకు కళాకారు లెక్కనే ఉన్నాయి వినాయకులు, చాలా బాగున్నాయి. ఓకే, మొత్తానికైతే బ్లాగ్ అయితే వీడికి అయిపోయింది. మీకు నా బ్లాగ్ అయితే నచ్చినట్టయితే మీరు అందరు గణేష్ని పెట్టినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి. शंकर जी का बेटा गाड़ी में बैठा